హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియోఫైల్ డిజైన్స్. ఈ వీడియోలో నేను డబుల్ లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను. షార్ట్స్ వీడియోలో పెట్టినప్పుడు ఫాస్ట్‌గా ఉందని, అలానే క్లాత్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు కదా! దానికోసమే. దీనికి మనకి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 80 పాయింట్స్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫస్ట్ ముందు వైపుకి చూసారు కదా! ఇలా ఉన్న క్లాత్‌ని ముందు వైపుకి ఒక ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఇటు నుంచి రైట్ సైడ్‌కి ఇంకొక సైడ్ ఫోల్డ్ చేయాలి. అలానే మళ్ళీ ముందుకి, ఆ తర్వాత రైట్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 4 లేయర్స్ రావాలి. 2 చేతులకి 2 లేయర్స్ లాగా. ఆ తర్వాత మనకి ఇటు సైడ్ ఓపెన్స్ అన్నీ ఉంటాయి. ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా! ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇలా ఫోల్డింగ్ వైపు మనకి ఫస్ట్ హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ ఎంతైతే ఉందో దానికి 2.5 ఇంచుల వరకు ఎక్కువగా తీసుకోవాలి ఖర్చులన్నిటితో కలిపి. సో, మనకి 5 ఇంచెస్ కావాలి అంటే 7.5 ఇంచులు తీసుకోవాలనమాట. ఇలాగా మనకు కావాల్సినంత లెంగ్త్‌లో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు 5 ఇంచుల పొడవు కావాలి. దానికి 2.5 ఇంచులు కలుపుకొని సెంటర్ నుంచి 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. అలానే అదే సెంటర్ నుంచి అన్ని వైపులకి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఈ క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి ముందే ఈ మార్కింగ్ చేసే ముందే పిన్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం గుండు సూదులు పెట్టేసాను నేను. ఇలాగా సెంటర్ నుంచి మొత్తం 7.5 ఇంచులకి మార్కింగ్ చేసి దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే మనకిప్పుడు 4 సెంటర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. అలానే ఇక్కడ సెంటర్‌లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా ఇలా సెంటర్‌లో మార్కింగ్ చేసుకోవాలి. మనకి సెంటర్ పాయింట్ ఏది అని తెలియడానికి. ఇప్పుడు చూస్తే మనకి 1, 2, 3, 4 ఇలాగా 4 లేయర్స్ రెడీ అయ్యాయి. నేనిక్కడ 2 మెథడ్స్‌లో చూపించబోతున్నాను. ఒక సైడ్ ఏమో ఖర్చు కుట్టేసుంది. ఇంకొక సైడ్ ఏమో ఇంకా సైడ్ జాయింట్స్ చేయలేదన్నమాట. జనరల్‌గా ఇలా అంబ్రెల్లా స్లీవ్స్‌కేంటంటే మనము ఖర్చు కుట్టిన తర్వాత హ్యాండ్స్‌ని జాయింట్ చేయాలి. కానీ ఒకవేళ నేను లావయ్యాక చెస్ట్ దగ్గర కుట్టు విప్పుకుంటే హ్యాండ్‌కి సరిపోదు అంటారు కదా! దానికోసమే నేనిక్కడ ఒకవైపేమో ఖర్చు కుట్టకుండా చూపించబోతున్నాను. ఇలా 2 మెథడ్స్‌లో ఎలా స్టిచ్ చేయాలో ఇదే వీడియోలో చూపిస్తాను. మన హ్యాండ్ కటింగ్ కోసం ఆర్మ్ రౌండ్ అనేది కావాలన్నమాట. ఇటువైపు మనం కుట్టేసాం కదా సైడ్ జాయింట్స్, ఇక్కడ ఎంతొచ్చిందో మార్క్ చేసుకోవాలి. నాకు 8 ఇంచులొచ్చింది. అలానే ఇంకొక వైపు ఇంకొక హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం ఎంత కూడా చూసుకోవాలి. నాకు 9.5 ఇంచులు. ఆర్మ్ రౌండ్‌ని బట్టే మనకుంటుందన్నమాట. ఇలా 2 వైపులా ఆర్మ్ రౌండ్‌ని మార్క్ చేశాము. ఇప్పుడు ఒక హ్యాండ్‌కి 2 లేయర్స్ కదా! దానికోసం 2 లేయర్స్ విడిగా పెట్టాను. 2 మోడల్స్ డిఫరెంట్‌గా చూపించడానికి. దాన్ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసి, మనం ఆల్రెడీ సెంటర్‌లో మార్కింగ్ చేసుకొనున్నాం కదా! ఆ మార్కింగ్ నుంచి ఒక వైపుకి కిందకైనా, పైనకైనా మనకు ఆర్మ్ రౌండ్‌లో సగం వాల్యూ అంటే 8 వచ్చింది కదా! దాంట్లో సగం 4 ఇంచులు, దానికి 1 యాడ్ చేయాలి. అంటే 5 ఇంచులకి ఒకసారి మార్కింగ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం. 8లో సగం ఎంత 4 ఇంచులొచ్చింది. మనకి ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 4కి 1 ఎంత 5. సో, ఇలా 5 ఇంచులకి సెంటర్ నుంచి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్‌కి సెంటర్ ఏదో చూసుకోవాలి. 5 ఇంచుల్లో సెంటర్ ఎంత? 2.5 ఇంచులు. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 2.5 ఇంచుల దగ్గర వచ్చిందనమాట. ఈ 2.5 ఇంచుల దగ్గరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీనికి కూడా నీట్‌గా పిన్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ సెంటర్ మార్కింగ్ ఉంది కదా! దాని దగ్గర నుంచే 2.5 ఇంచులకి మళ్ళీ అన్ని వైపులకి మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇలాగా సెంటర్ నుంచి 2.5 ఇంచులకి మొత్తం రౌండ్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నిటిని ఇలా రౌండ్‌గా కలిపేసుకుంటాము. ఇలా కలిపేసిన తర్వాత మనము ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది? 8 ఇంచులుంది కదా! ఒక వైపున. ఇక్కడ కూడా ఒక వైపున అంటే ఇంకొక వైపు కిందకెళ్ళిపోయింది కదా! ఈ ఒక వైపున 8 ఇంచులు ఉందో లేదో చూసుకుంటాము. చూడండి మనకి కరెక్ట్‌గా 8 ఇంచులొచ్చింది. ఇలా ఆర్మ్ రౌండ్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటాం మనం. అంతే. ఇప్పుడిలా కట్ చేసేసాక ఇది 2 లేయర్స్ కదా మనకు కావాల్సింది.
ఒకటేమో పొట్టిగా ఉంటది. ఇంకొకటేమో పెద్దగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనం పైన ఉండే లేయర్‌కి 1 లేదా 1.5 ఇంచ్‌కి ఇలా కిందకి మార్క్ చేస్తాము. నేను 1.5 ఇంచ్‌కి మార్క్ చేశాను. అలానే కింద వైపు నుంచి సైడ్‌కి 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ అనేది స్ట్రెయిట్‌గా 1.5 ఇంచులు కాకుండా ఇలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇలా రావాలన్నమాట లేయర్ అనేది. మీకు కనిపిస్తుంది కదా! మొత్తం 1.5 ఇంచ్ తగ్గించేయలేదు. పైన మాత్రమే 1.5 ఇంచ్ తగ్గించాము. ఇంక దాన్ని ఈ పాయింట్‌కి కలిసేలాగా ఇలా మార్కింగ్ చేసుకుంటాం. మనకి ఒక లేయరే కదా కట్ చేయాలి. అందుకే ఒక లేయర్‌ని బయటకి తీసేసాము. ఇంకొక లేయర్‌ని మాత్రమే కట్ చేస్తున్నాము. ఇది మనకి పైన వచ్చే లేయర్ అన్నమాట. ఇలాగా మనకి ఒక హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇది దేనికంటే మనం ఆల్రెడీ సైడ్ జాయింట్స్ చేసేసాం కదా! దానికోసం ఈ హ్యాండ్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఖర్చు కుట్టకుండా వదిలేసాం కదా! సైడ్ జాయింట్స్. దానికోసం ఇది. దానికి ఆర్మ్ రౌండ్ ఎంతుంది? 9.5 ఇంచులు. దాంట్లో సగము ప్లస్ 1 ఇంచు యాడ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఏం చేంజ్ లేదు. ఆర్మ్ రౌండ్‌లో సగం కంటే 1 ఇంచు ఎక్స్‌ట్రాగా మార్క్ చేసి దాని నుంచి మళ్ళీ సెంటర్ పాయింట్‌ని మార్క్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వాల్యూలో హాఫ్‌కి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఖర్చుతో కలిపి తీసుకున్నాము. ప్రాసెస్ అంతా ముందులాగే. సేమ్ మార్కింగ్ అనేది సెంటర్ నుంచి అన్ని వైపులకి చేస్తామన్నమాట. ఇలా అన్ని వైపులకి చేశాక దాన్ని జాయిన్ చేసేస్తాము. మొత్తం డ్రా చేసుకుంటాము. ఇలా డ్రా చేశాక కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అప్పుడు కింద సెంటర్‌లో ఇలాగా ఆ పాయింట్ వరకు ఇలా కట్ చేసుకుంటామన్నమాట. ఈ మిగిలిన సెంటర్ పాయింట్ మార్కింగ్ ఉంది కదా! ఇదంతా రౌండ్‌గా మార్కింగ్ కట్ చేసేస్తాము. ఇప్పుడు 2 లేయర్స్ కోసం ఒక లేయర్‌ని బయటకి తీసేసి, ఇంకొక లేయర్‌కి సేమ్ ముందులానే కింద వైపు నుంచేమో 4 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేస్తాము. ఇలాగా పైనేమో 1 ½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా మనము 1 ½ ఇంచ్ అనే కాకుండా ఈ 2 పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా ఇలా కలిపేసుకుంటాము. కిందకొచ్చేసరికి కొంచెమే గ్యాప్ ఉండాలి. పైనేమో 1 ½ ఇంచ్ ఉండాలి. అంతే ఈ మార్కింగ్ పైన ఇలా కట్ చేసేసుకుంటాము. ఇలాగా మనకి ఇక్కడ కూడా 2 లేయర్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా పిన్ చేసేసి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ 2 ఉన్నాయి కదా! ఆ రెండిటిని జాయిన్ చేసేస్తున్నాను. ఈ రౌండ్ పైన ఇలా రౌండ్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా 2 లేయర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత మనకిక్కడ ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా! చివర జిగ్‌జాగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా! దీనికి సెంటర్ పాయింట్స్‌ని 2 వైపులా మార్క్ చేస్తున్నాను. అంటే ఎక్కువ క్లాత్ ఉండేది ఒక సెంటర్, తక్కువ క్లాత్ ఉండేదేమో కిందకెళ్ళిపోతుంది. ఇదేమో పైకెళ్తుంది. ఇలా మార్క్ చేసిన దాన్ని మనం ఇప్పుడు దీనికి జాయిన్ చేయాలి. ఇదిగోండి ఇలా మనం సైడ్ జాయింట్స్ ఆల్రెడీ చేసేసాం కదా! దానికోసం అన్నమాట ఇది. ఇదేంటంటే మెయిన్ క్లాత్ అనేది రివర్స్ ఎళ్ళాలి ఇలాగా. సెకండ్ లేయర్ ఉంది కదా! అది కింద మెయిన్ ఫ్యాబ్రిక్‌కి టచ్ కావాలి. రాంగ్ సైడ్ అనేది మనకు కనిపించాలి. ఫ్యాబ్రిక్ అనేది, హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ మనకి కనపడేలాగా పెట్టుకుంటాము. ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా! ఈ సెంటర్ పాయింట్ అనేది మనకి బ్లౌజ్ జాయింట్ ఉంది కదా! షోల్డర్ దగ్గర. ఈ షోల్డర్ జాయింట్‌కి రెండిటిని ఒకదానికొకటి అటాచ్ చేయాలి. అంటే ఇక్కడ కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే ఇది రౌండ్ కదా! క్రాస్ పీస్ లాగా సాగుతుంది. ఇలా ముందే మనం నీట్‌గా పిన్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలాగ మొత్తం ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దాము. ఇదిగోండి ఇలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ కొంచెం కొంచెం జరుపుకుంటూ నీట్‌గా లాస్ట్ వరకు ఇలానే స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఖర్చు ఆల్రెడీ ఉంది. అంటే సైడ్ జాయింట్స్ ఆల్రెడీ చేసేసున్నాయి. కాబట్టి ఈ మెథడ్‌లో స్టిచ్ చేస్తున్నాము. ఇదో ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా కనపడుతుందనమాట. ఇదంతా బ్యాక్ మనం కుట్టు వేసింది. ఇప్పుడు దీన్ని తిప్పితే మనకి ఈ స్లీవ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి. చూడండి ఇలా నీట్‌గా డబుల్ లేయర్ స్లీవ్స్ అనేవి వచ్చేసాయి. అంబ్రెల్లా స్లీవ్స్. ఇది ఒక సైడ్. అలానే మనం రెండవ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి కదా! ఈ రెండవ సైడ్ కోసం మనం రెడీ చేసిన హ్యాండ్ ఇది సింపుల్. నార్మల్ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలానే చేసుకుంటాము. హ్యాండ్ క్లాత్ ఇలా పెట్టామా, సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని దీన్ని రివర్స్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్ లాగే స్టిచ్ చేసుకుంటాము 2 వైపులా. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి.
అంతే ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకుంటాము ఇటువైపున. ఇలాగా నార్మల్ సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతే ఫైనల్ ఔట్‌పుట్ ఇలా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.